తల్లిదండ్రులను ప్రేమించాల్సిందే, తల్లిదండ్రులను వృద్ధాప్యములో ఆదరించాల్సిందే, వారి బాగోగులు ఏమిటో చూసుకోవాల్సిందే. ఒకవేళ నీవు నిరుపేదవా, నీ కుటుంబమే జరగటం కష్టంగా ఉందా, అలాంటి స్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు ప్రేమించు అంతే. నీవేం వాళ్ళకేం పెట్టమని కాదు, ఆదరణ కలిగించు, కొంచెం వాళ్ళు ప్రేమించు, ప్రేమతో మాట్లాడు. ఆ పిల్లల మాటల కొరకు ఇప్పుడు పుట్టినప్పుడు చిన్న చిన్న మాటలు వస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు ఆ వచ్చి రాని మాటలు ఆ చేతుల్లో పెట్టుకొని ఎంత ఆనందిస్తారు చెప్పండి. నీవు మాట్లాడే ఆ ముద్దు మాటలు, చిన్న మాటలు, వచ్చి రాని మాటలు, పలికి పలకలేని మాటలు వింటూ వాళ్ళు నవ్వుకుంటారు, నువ్వు నవ్వుతావు, వాళ్ళు నవ్వుకుంటారు. మరి వృద్ధాప్యం వచ్చినప్పుడు వారికి కొంచెం నువ్వు డబ్బు సహాయం చేయలేకపోయినా, వేరే విధంగా నీకే ఆర్థిక వనరులు సరిగా లేకపోయి బాధపడుతూ ఉంటే కనీసం మాటల చేతైనా వారిని ఆదరించలేవా? చిన్నప్పుడు నిన్ను ఆదరించారే, మంచి నేర్పారే, నీ మాటలు వినటానికి ఎంత ఆర్భాటపడ్డారే, పగలంతా చాకరీ చేసుకుని వచ్చి సాయంకాలం చేతుల్లో ఎత్తుకొని ఆ బోసి నవ్వులు చూసి ముద్దాడి నా కన్నే నా బిడ్డని కాసేపు అటు ఇటు తిప్పుతున్నారే. మరి వృద్ధాప్యం వచ్చినప్పుడు కొంచెం వారిని మనం ఏం పెట్టకపోయినా, ఏమి లేకపోయినా, మన చేతుల్లో ఏమి లేకపోయినా ప్రేమతో వారికి కొంచెం మాట్లాడితే చాలు. ఏదో ఏంటంటారు, వృద్ధాప్యంలో ఏమీ తినాలనిపించదు, తిన్నా అరగదు, ఏమీ లేదు, బిడ్డల ఆదరణ కోసం చూస్తూ ఉంటారు అంతే. వాళ్ళు ఏదో ఏం తింటారు, ఏం కడతారు, ఏదో వాడు కట్టుకుంటారు, ఏదో కొద్దిగా తింటారు, ఏం తిన్నా అరగదు, పాడలేదు, అవన్నీ ఏమి ఉండవు. ఇక ఆదరణ గొలిపే మాటలు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు సంతోషిస్తారు, అది చాలు.